మనం థియేటర్కి వెళ్ళింటాం 2.5 అవర్స్ మూవీ చూడడానికి. ఎవరైనా వచ్చి దమ్ముంటే మీరు ఈ సినిమాని చూసి నిద్రపోకుండా ఉంటే మీ టికెట్ మనీ మీకు రిటర్న్ ఇచ్చేస్తా అంటే లిటరల్లీ చెప్తున్నా అండి, హోల్ థియేటర్ మొత్తం నిద్రపోవచ్చు. ఇంకా మూవీ ఒకానొక టైంలో ఎలా అంటే మీకు చాలా చాలా ఫోర్స్ఫుల్గా పోతున్నట్టు ఉంటుంది. ప్రతి పాయింట్, ప్రతి క్యారెక్టర్ చేసే వాళ్ళు మాట్లాడే విధానం కానీ, ఆ కామెడీ సీక్వెన్స్ కానీ, ఆ సీన్స్ కానీ ప్రతిదీ లాగి 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 పెట్టినట్టే అనిపిస్తుంది టిల్ క్లైమాక్స్ వరకు. నాకైతే చాలా చిరాకు వచ్చినాయి చాలా చోట్లు. ఇంకా మెయిన్గా క్యారెక్టర్స్ అండి, అంతా నాకు తెలిసి టాప్ కమెడియన్స్ అంతా ఉన్నారండి. మన టాలీవుడ్లో ఉండే టాప్ కమెడియన్స్ అంతా ఉన్నారు మూవీలో. లైక్ ఎలా అంటే క్యారెక్టర్స్ని కూడా సరిగా వాడుకోలేదని నా ఫీలింగ్. నాకు లైక్ విష్ణు గారి క్యారెక్టర్, ప్రియదర్శి గారి క్యారెక్టర్ తప్పించి మిగతా ఏ క్యారెక్టర్స్ కూడా నేను కనెక్ట్ కాలేకపోయినా. వాళ్ళవి కూడా కొన్ని చోట్లు చాలా దారుణంగా ఉంటాయి కామెడీ డైలాగ్స్ అవి ఇవి. బట్ కంపారిటివ్లీ కొన్ని చోట్లు పర్లే బాగానే ఉంటుంది. వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్